ట్రైలర్ చాలా బాగుంది. అసలు అంటే ఈ ఇయర్ ఇంకా రాబోయే 3 నెలల్లో కాస్త మనం ఎదురు చూసే ప్రామిసింగ్ ఉన్న సినిమాలే ఒక 3-4 సినిమాలు మించి ఎక్కువ లేవు. బట్ ఆ లిస్ట్లో మీ సినిమా కూడా వచ్చిందని ఇప్పుడు ఈ ట్రైలర్ చెప్తుంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఫిలాసఫికల్ డైలాగ్ వేశారు ట్రైలర్లో, ఏదైనా అప్పే ఇవాళ తిరిగి ఇచ్చారు, మన దగ్గర ఉంటుంది రేపు ఇంకోళ్ళ దగ్గర ఉంటుందని. సక్సెస్ స్టార్డమ్ని కూడా ఈ జాబితాలో వేసుకోవాలా? 100% సార్. నేను అంటే ఆ డైలాగు వాళ్ళు రాసినప్పుడు ఆయన ఏం ఆలోచించారో తెలియదు, కానీ మీరు ఇప్పుడు అడుగుతున్నప్పుడు మాత్రం ఇవాళ మనకు కుదురుతుంది, ఇవాళ దేవుడి దయ, మన సెన్సిబిలిటీ రైట్గా ఉంది, దేవుడి దయ ఉంది, ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. రేపు ఉంటుందో లేదో తెలియదు. బట్ ఈ హనుమాన్ సినిమాలో ఉన్న మ్యాజిక్ని రిపీట్ చేయడం కోసమనే ఈ సినిమాలో చివరిలో రాముడిని జాయిన్ చేశారా మీరేమన్నా? అసలు కాదు సార్, సినిమా కోర్ లెవెల్ ఐడియానే అది, సినిమా పేరే అది మిరాయ్ అని. అది హనుమాన్ రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము, మిరాయ్ అనేది ఒక ఆయుధం అని చెప్పాము. సో ఐడియానే అది సార్, దానికి హనుమాన్ విడుదలకి సంబంధం లేదండి. మీరు గమనిస్తే అంటే నాకు స్వతహాగా కొంచెం ఎక్సైట్మెంట్ టువర్డ్స్ ఫ్యాంటసీ, లేకపోతే మన ఇతిహాసాల్లోంచి ఏమైనా కూల్గా మారల్స్ చెప్పడం అనేది స్వతహాగా నాకు కొంచెం నచ్చే ఒక ఎలిమెంట్ అండి, అంతే. మనోజ్ గారు నమస్కారం అండి. సార్ భైరవం డిసప్పాయింట్ చేసిందా? లేదండి, అపాయింట్ చేసింది వేరే సినిమాలకి. వేరే సినిమాకి అపాయింట్ చేసింది? అవునండి. సూపర్. అంటే రావాల్సినంత లేదండి, 2-3 చెక్లు వచ్చాయి ఆ తర్వాత. చెక్కులా? అదే కదా, నెక్స్ట్ మంచి సినిమాలు వచ్చాయంటే సైన్ పెట్టుకున్నాం. సో దానివల్ల క్రెడిట్ గోస్ టు మా డైరెక్టర్ విజయ్ గారు అండి. హీ డెంట్ డిసప్పాయింట్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ భైరవ్. ఓకే ఓకే. మీరు ఇంతకీ తిరుపతికి వస్తారని మాట ఇచ్చి రాలేదు ఇప్పటి వరకు. నేను వస్తాను సార్. మళ్ళీ వస్తానంటారు, మళ్ళీ వస్తారంటారు. మీరు పిలవాలి కానీ ఎప్పుడైనా వచ్చేస్తాం. పదండి వెళ్ళిపోదాం. కార్తీక్ గారు, కార్తీక్ మంచి టెక్నీషియన్, దాన్ని ఇండస్ట్రీ మొత్తం ఏకగ్రీవంగా ఒప్పుకుంటుంది. ఇంతకుముందు సినిమా కూడా అనుకున్న రేంజ్కి వెళ్ళకపోయినా ఆ టెక్నికల్ వర్క్ కానీ అందులో మీ కొన్ని ఫ్రేమ్స్ సీన్లు కానీ చాలామంది మీకు అప్రిసియేషన్ వచ్చింది. బస్ స్క్రిప్ట్ లెవెల్లో మీరు డౌన్ అవుతుంటారు అని ఆ సినిమాతోటే చెప్పారు. సో ఇక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు సార్? ఇది 5 years పట్టింది సార్ రైటింగ్ ఇది. సో అలాగే ఎగ్జిక్యూషన్ కూడా అంతే టైం పట్టింది. రీచెక్ కూడా అన్నిసార్లు చేసుకున్నాము. ఈసారి అది ఉండదని నా గట్టి నమ్మకం సార్. సో 12th మళ్ళీ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. సారీ సార్, ఎందుకు సార్ ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు మీరు కొంచెం డౌట్ అని ఎందుకు అలాగా? ఆయన పాజిటివ్గా మాట్లాడుకుందాం, ట్రైలర్ బాగుందని ముందు మీరే చెప్పారు, కష్టపడి చేసాం. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా సార్ నేను సార్ సార్ ముందే చెప్పాను సార్, వెనక్కి కూడా చెప్పండి సార్. మూర్తి సార్ వెనక అయితే పదండి వెనక్కి వెళ్దాం. మూర్తి సార్, జయ అపజయాలు అనేవి దైవాధీనం, మీకు తెలియంది కాదు. ఇక్కడ ఎంతమందికి నచ్చింది అనేది మనం చెప్పలేం. బట్ నేను ఒకటి చెప్పగలను, కార్తిక్ గారు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నారు. అది అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సార్ కార్తిక్ గారు అంటే చాలా ఇష్టం ఉంది, నాకే కాదు ఇండస్ట్రీలో చాలామందికి ఇష్టం ఉంది. ఇండస్ట్రీలో ముక్తకంఠంతో చెప్పే మాట అంటే ఆయన సినిమాటోగ్రాఫర్గా ఉండిపోయి ఉంటే ఆయన డేట్స్ దొరకడం కష్టం అనే మాట ఉంది. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ సార్. ఇస్తున్నా సినిమా చూసారా? కార్తిక్ గారి గురించి మాట్లాడితే ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు చూసారా? నా ఉద్దేశం ఏంటంటే సార్, సినిమాటోగ్రాఫర్ అంటే స్టోరీ టెల్లర్ కూడా సార్. తను స్టోరీ టెల్లర్ కూడా, తను గొప్ప సినిమాటోగ్రాఫర్ అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ తను గొప్ప స్టోరీ టెల్లర్ కూడా అని. ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఎనీవే సార్, మీరు అడగటం మాకు అలవాటే, చెప్పడం మీకు అలవాటే. మీరు రెడీగా పెట్టుకుని వచ్చారు సార్ జేబులో అన్ని. మూర్తి గారు, మీకు క్లారిఫికేషన్, కార్తీక్ గారు డేట్స్ కూడా దొరకండి డైరెక్టర్గా మీకు. అవునా? ఎవరికి ఇండస్ట్రీలో సూపర్. మీరే ముందు బ్లాక్ చేసి ఉంటారు, హీరో నెలగా బ్లాక్ చేశారుగా. తేజ గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ సార్. సినిమాకి మీ కథలు మారుతున్నాయి, జోనర్లు మారుతున్నాయి, మార్కెట్లు మారుతున్నాయి, బడ్జెట్లు మారుతున్నాయి, పిఆర్ మారుతుంది, మొత్తం మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా కలిసి వస్తుందా లేదంటే మీ ప్లానింగా ఏంటి దీని వెనకాల ఉన్నా? సార్ ఒక 50% మన ప్లానింగ్లు అన్నీ ఉన్నా కూడా సార్, కలిసి రావటం అనేది 100% జరగాలి. ఏదో మనం చేసేసుకున్నాం అంటే అది అంతకంటే అతిశయోక్తి ఇంకోటి ఉండదు. డెఫినెట్గా
గ్రహాలు అనుకూలించాయి. గ్రహాలు వాటి మూమెంట్స్ అవి చేసే కామెంట్స్ అవి అనుకూలిస్తేనే జరుగుతాయి. మనం ఎంత కష్టపడినా మనకంటే టాలెంటెడ్ పీపుల్, మనకంటే అందంగా ఉండేవాళ్ళు గల్లీకి 10 మంది ఉంటారు. నాకు ఈ అవకాశం వచ్చిందంటే, నాకు ఈ స్టేజ్ వచ్చిందంటే జస్ట్ బికాజ్ నన్ను ఆదరించిన ఆడియన్స్ దేవుడి దయ నాకు ఉంది కాబట్టి. పాన్ ఇండియా స్టార్ అనద్ర బాబు అంటున్నారు కదా, అదేంటి, అదేమో బ్యాగేజ్లో అనిపిస్తుంది మీకు ఏమైనా? నాకు అనిపించలేదు సార్. కొంతమంది వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అబ్బా అని ఉండొచ్చు, అందుకనమాట. డైరెక్టర్ గారు